శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని కొండల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద భక్తుల చిరకాల కోరిక నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. శ్రీవారి స్తోత్రాది గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. భక్తులకు ఇచ్చిన హామీ మేరకు ఈ పనులకు శ్రీకారం చుట్టడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని కొండల లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి స్తోత్రాది గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఇచ్చిన మాట ప్రకారం గిరి ప్రదక్షిణ మార్గ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురుచూస్తున్న గిరి ప్రదక్షిణ మార్గం ఇప్పుడు సాకారం కావడం ఆధ్యాత్మిక చరిత్రలో ఒక ముఖ్య ఘట్టమని పేర్కొన్నారు. రహదారి నిర్మాణం పూర్తయిన అనంతరం వేలాది మంది భక్తులు సురక్షితంగా సౌకర్యవంతంగా గిరి ప్రదక్షిణ నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. కదిరి కొండను రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. భక్తులకు తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, లైటింగ్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, బీజేపీ యువ నాయకుడు మిట్టా వంశీ, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డిలు, ఆర్డీఓ కళావతి, ఎంఆర్ఓ రెడ్డి శేఖర్, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనుబంధంగా ఉన్నటువంటి కొండలవాడి దేవస్థానాన్ని కూడా స్తోత్రాద్రి పర్వతం ఏదైతే ఉందో దేవుడు ఆయన నెలకొన్నటువంటి పర్వతం. ఈ ప్రాంతవాసులు కాకుండా బయట నుంచి వచ్చే కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తాదులందరూ కూడా ఒక పవిత్ర స్థలంగా భావించి ఈ గిరి ప్రదక్షిణ చేయాలనే ఆలోచనతో ఏమాత్రం ఏర్పాటు లేకపోయినా ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా యువత పెద్ద ఎత్తున ఒక కోరిక ఉంది వాళ్ళకి. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఈ ప్రాంతంలో ఒక ఆనవాయితీగా కాకుండా అలవాటుగా కూడా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రాంత అభివృద్ధికి, దేవస్థానం అభివృద్ధికి అనుగుణంగా ఈ గిరివలయం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో రోడ్డుని నిర్మించాలనే ఆలోచనతో మాత్రం ముందుకు పోతాం కూటమిలో. అందులో భాగంగా మొదటిగా ఉన్నటువంటి పరిపాలనా పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమం ఏమంటే ఏదైతే కొండని దేవస్థానం పరిపాలనకు అప్పచెప్పేటువంటి పరిస్థితి, ఆ కార్యక్రమం చేయబోతున్నాం. అంతేకాకుండా ఏదైతే ఈ రోజున ప్రారంభిస్తున్నటువంటి పని గిరివలయం ఇన్ ప్రిన్సిపల్ ఫార్మేషన్, ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తాదులకు అసౌకర్యాలు ఉన్నాయి, వాటిని తొలగిస్తున్నాం. దీంతో పాటు ఒక కన్సల్టెంట్ని పెట్టుకుంటున్నాం, అపాయింట్ చేసుకుంటున్నాం. ఈ కన్సల్టెంట్ ద్వారా ఈ రోడ్డు డిజైన్స్ కానీ, ఎంత విడ్త్ కావాలి, ఫ్యూచర్లో మాకు కావాల్సిన అవసరాలు ఏంటి కానీ ఈ కన్సల్టెంట్ పెట్టుకొని వచ్చే ఒక నెలలోనే ప్రతిపాదనలు కానీ దాని డిజైన్లు కానీ పూర్తి చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అక్కడి నుంచి దానికి కావాల్సినటువంటి నిధుల సేకరణ కూడా ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని విద్యుత్ కింద పెడుతున్నారు దాని ద్వారా అయినా కానీ, లేదంటే శాసకీయ నిధుల ద్వారా అయినా కానీ, లేదు టూరిజం నుంచి మంత్రి గారు కూడా ఈ నెల 28వ తారీఖున కదిరికి వస్తాం, ఆయనతో కూడా చర్చిస్తాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా వెనక్కి పోము, నిధులు తీసుకొస్తాం, పూర్తి స్థాయిలో గిరివలయం ఏదైతే ఉందో పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ పూర్తి స్థాయిలో మొదలుపెట్టి తుది వరకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఈ దేవస్థానము ఉభయదారులు ఎవరైతే ఉన్నారో
కర్ణాటక ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా నాకు కూడా రిప్రజెంట్ వస్తూనే ఉన్నాయి. ఆ బ్రాహ్మణులు వచ్చేసి మా దేవస్థానానికి అభివృద్ధికి మేము ఇంకా డబ్బులు కావాల్సింటే ఖర్చు పెడతాం, మీరు చేయండి అని చెప్పేసి అడిగినా కూడా వాళ్ళ డబ్బు తీసుకొని మనం చేయాలని ఆలోచనతో కాదు, దేవస్థానం డబ్బులు వినియోగించుకోవాలని కాదు, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అందరూ వచ్చినారు, అందరికి కూడా అప్పీల్ చేస్తాం దీనికి సహకరించడం. ఇంకా కొద్దిమంది రైతులు ఉన్నారు కొండ చుట్టుపక్కల, వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, ఈ భూములు లాక్కునే పరిస్థితులు మేము పోము, కానీ దేవుడికి ఏదైతే రహదారి మార్గం ఏర్పాటు చేస్తున్నామో వాటికి కావాల్సినంత మేర భూములు సేకరించేటువంటి విషయంలో మీరు స్వచ్ఛందంగా దోహదపడమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతా ఉంటారు. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చిన్నారు. ఇక్కడైతే ఈ రాళ్ళు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అప్పట్లో వాళ్ళు క్లీన్ చేసుకొని మళ్ళీ కల్టివేషన్ పోతూ ఉంటే వాళ్ళకి చెప్పున్నాం, మీ భూములు మేము లాక్కోము, కాకపోతే దేవుడి గిరివలయం కోసం ఎంతైతే మాకు భూమి అవసరమో ఆ భూమి సేకరించుకుంటాం, మీరు కూడా సహకరించారు. దానికి వాళ్ళు సమ్మతించడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా రెవెన్యూ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఇక ఆలయ అధికారులకు కూడా చెప్తున్నాం, అంతేకాదు భక్తాదులకు దగ్గరుండి చేసుకోవాలి. అందరూ కూడా ఇక ఏ ఒక్కరి మీద వదిలేదు, ఏ ఒక్కరి బాధ్యత కాదు. సమిష్టిగా పనిచేస్తేనే దాని ఫలితాలు కానీ ఫలాలు కానీ అందరికీ అందుతాయి. ఇదే కాకుండా తిరువీధుల్లో విషయంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా